హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మేమైతే అనుకోకుండా సడన్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల మాటలు నమ్మి రెస్టారెంట్కి వెళ్తే ఏమవుతుందో మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనేది అలా అన్నాను అనేది మీకు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. మా బాబాయ్ అయితే రెస్టారెంట్కి వెళ్దామని అంటే ఇంకా మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి కింద గ్రాండ్ రెస్టారెంట్. అంబియన్స్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. అసలుకి ఫిషెస్ అయితే ఎక్వేరియం. అసలు ఇది మామూలుగా ఇట్లా ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ లాగా కట్టేసి అందులో చేపలు అయితే పెట్టేసారు. ఇవి ఏంటో బ్లాక్ కలర్లో ఉన్నాయి చేపలు. ఏంటో చాలా టైప్స్ అయితే ఉన్నాయి, కానీ మస్తు అంటే మస్తు ఉంది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. వీటిని ఫ్రాగిల్స్ అని ఏదో సంథింగ్ అంటారు, ఇట్లా వాటర్ వచ్చే వాటిని. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. బయట కూర్చోడానికైనా చూడడానికైనా అంబియన్స్ అయితే మస్తు అంటే మస్తు అద్దిరిపోయింది. మాకు దగ్గరలో ఉందన్నమాట ఈ రెస్టారెంట్ అనేది. సో ఇంకా అందుకని చెప్పేసి వెళ్దాము. చూడండి స్పేసియస్గా ఎంత బాగుందో కూర్చోడానికి, మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా నేను 4 ఇయర్స్ తర్వాత ఇంకా మా బాబు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను రెస్టారెంట్కి. మళ్ళీ ఇప్పుడేనండి మొత్తం ఇంట్లోనే చేస్తాను వంట. ఇంకా ఇక్కడ గణేష్ని అయితే పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా సరే ఇంట్లోనే చేపిస్తాడు మా హస్బెండ్. అస్సలు బయటికి అస్సలు తీసుకపోడు. బట్ కానీ పిల్లలు పెద్ద అవుతుంటే మాత్రం ఖచ్చితంగా తప్పదండో, ఈ పిల్లలతో వెళ్ళాల్సిందే. ఇంకా వాళ్ళు తిన్నా తినకపోయినా ఏం చేసినా వాళ్ళు అడిగినారంటే ఇంకా మనకు ఊరుకోరు. ఆ పిల్లలకి అది ఏంటో చూడాలి అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫోన్లలో చూస్తారు కాబట్టి వెళ్ళాల్సిందే. ఇంకా ఆ తర్వాత పైకి అయితే వెళ్ళాము. కింద అయితే ఓన్లీ రిసెప్షన్, జస్ట్ కూర్చోడానికి అంబియన్స్ అట్లనే ఉందన్నమాట. పైన మాత్రం డైనింగ్ అనమాట. ఇదైతే వెయిటింగ్, అంటే ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు వెయిట్ చేయడానికి వెయిట్ ఏరియా. లోపలికి వెళ్తే అయితే అసలుకి ఎంత బాగుందో రెస్టారెంట్ అయితే, మస్తు అంటే మస్తు ఉంది. ఆ మేడం అయితే తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని చెప్తుంది. ఇంకా మళ్ళీ లోపల ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఫిష్ ఎక్వేరియం. పిల్లలైతే ఇంకా దీన్ని చూసుకుంటూనే సరిపోయినారు. వీళ్ళు అసలు ఎంజాయ్ చేసుకుంటున్నారు అనమాట, దాన్నే చూస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా మంచిగా బయట వ్యూ కనిపించేలాగా ఒక దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇందులో బాగుంటే గ్లాసులు ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పిల్లలతోటి ఏమాత్రం ఏది కొంచెం డ్యామేజ్ అయినా ఇవి మాత్రం పగిలిపోతాయి అన్నమాట. ఇంకో చూడండి గ్లాసులు ప్లేట్స్ అన్నీ కూడా పగిలిపోయాయి అనమాట. పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా కింద పడితే మాత్రం ఖచ్చితంగా పగిలిపోతుంది. ఇంకా వీళ్ళు తినడమేమో కానీ టిష్యూస్ తోటి తుడుచుకోవడం ఏంటి అంత అల్లరి చేయడం ఇదే సరిపోయిందనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే సూప్ అయితే ఆర్డర్ పెట్టాము. సూప్ ఆర్డర్ పెట్టినామని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసింది. ఈ లోపల పిల్లలు గ్లాసులతో ఆడుకోవడం, ఇట్లా ఆడుకోవడం. ఇంకా దీన్నంతా బయట వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే కూర్చున్నాము. అసలు మా హస్బెండ్ అస్సలు తీసుకెళ్ళానండి. బట్ కానీ మా వాడు అసలు నేను వాడు అడిగే అడుగుడికి ఇంకెంత బిర్యానీ తింటాడో, అసలు మా బాబుకి ఎంత తినాలనిపిస్తుందో అని చెప్పేసి నాకైతే మస్తు అనిపించింది. ఇంకా నేను కూడా సరైతే పిల్లలు వంక పెట్టుకొని మనం కూడా లాగించేస్తా అని చెప్పేసి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. అనవసరంగా వెళ్ళినామేమో అని అనిపించింది. తర్వాత ఇంకా ఆలోపు వెయిట్ చేసినాక సూప్ అయితే వచ్చేసింది. సూప్ రాగానే తాగురా వెజ్ సూప్, కార్న్ సూప్ బాగుంది టేస్ట్ అంటే బాలే ఇది అని చెప్పేసి మాకే ఇచ్చేసారు. మళ్ళీ నేను మా హస్బెండే తాగేసినాం ఇది కూడా. ఇంకా ఇది సూప్ అయితే చాలా టేస్ట్ ఉంది. ఫుడ్ బాగుంది. ఎప్పుడైనా మామూలుగా మేము ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు అసలు స్పైసీనెస్ అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు, చాలా చప్పగా ఉంటుంది అని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వెళ్ళినాము. బట్ కానీ ఈరోజు మరి ఎట్లా వచ్చిందో ఏమో బిర్యానీ చూడాలి. స్పైసీ ఉండిద్దా కారం ఉండిద్దా చూడాలి. ఆ లోపల ఇంకా స్పైసీ లేకుండా ఏం తీసుకురమ్మని చెప్తే వీళ్ళు మొగలై కోప్తా చికెన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. బ్యాడ్ అయిందంటే ఇందులో మా బాబు అయితే కడ్డు తిన్నాడు అనమాట. అదొకటి మైనస్. ఇంకా వాడు అస్సలు దాన్ని చూడంగానే నాకు వద్దని చెప్పేసిండు. మళ్ళీ ఇంకా వాడి కోసం చికెన్ డ్రమ్ స్టిక్స్ సంథింగ్ ఏదో మళ్ళీ ఆర్డర్ పెట్టిండు మా హస్బెండ్. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. బట్ వాడు పెరుగు తిన్నాడు కాబట్టి ఇంకా వానికి నచ్చలేదు. మేమే తినేసి కొంచెం పార్సల్ కూడా తీసుకొని వచ్చినాం మన వల్ల కాక. ఇంకా ఆ తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నా కానీ ఈ లోపల ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పినాం అనమాట. ఇది ఇంకా స్పైసీ ఉంటుందా కారం ఉంటుందా ఇది తినుకుంటూనే ఇంకా అందులో ఉన్న సలాడ్ అదంతా నాకనమాట. ఇంకా మా హస్బెండ్ అవన్నీ సరిగ్గా తినడు తను కూడా. అందుకని చెప్పేసి ఇంకా నాకు పెట్టమని చెప్తే భయ్యా పెట్టు అని చెప్తే నాకు పెట్టిస్తున్నాడు అనమాట. తను నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా మేడం తీసేసుకోండి నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆలోపు స్పూన్స్ లేవన్నమాట అక్కడ. ఆలోపు మన ప్రాణం ఆగుద్దా, ఇంకా తింటూనే ఉన్నాం అనమాట. ఆ తర్వాత అంతలోనే బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ అయితే ఫుల్ అంటే ఫుల్ స్పైసీ ఉంది. అసలు ఎందుకు ఇంత స్పైసీ ఉందో ఏమో. అసలు పిల్లలు అయితే ఏమీ తినలేదు పాపం. నాకు మస్తు బాధ అనిపించింది. వాళ్ళు తింటారని చెప్పేసి మనం పోతే వాళ్ళ కోసం ఏదో మనం మొత్తం తినాల్సి వచ్చినట్టు అనిపించింది. ఫైనల్గా మా బాబు మాటలు నమ్మి రెస్టారెంట్కి అయితే అస్సలు పోవద్దని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయినాం అనమాట. ఇంకోసారి వీడి నాటది అసలు వీడు తిన్నది లేదు పెట్టింది లేదు, అంత సచ్చినట్టు నేను మా హస్బెండ్ తినాల్సి వచ్చింది. ఇంకా కొంచెం పార్సల్స్ అయితే తీసుకొని వచ్చినాము.
తీసుకొని వచ్చినాము. అసలు మస్తు అంటే మస్తు ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. పెద్దవాళ్ళకైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్, తినొచ్చు, నో ప్రాబ్లం. పిల్లల మాటలు మాత్రం పిల్లలకు మాత్రం అంత సెట్ కాలే, బాగా స్పైసీ ఉంది. ఇంకా మనమైతే ఇదే సందు అని చెప్పేసి నేనైతే లాగిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వంక పెట్టుకొని కడ్డు సలాడ్ రైతా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు టేస్ట్. నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా రైతా కూడా తెప్పించుకొని అయితే తిన్నాను. ఇంకా ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది. వాడి ప్లేట్లో బిర్యానీ మాత్రం అంతే ఉండిపోయింది. ఇంకా వాడు తినడు. లాస్ట్కి నేను మా హస్బెండ్ మళ్ళీ తినాల్సిందే దాన్ని. ఆలోపు ఇంకా బిల్లు అయితే తీసుకురమ్మని చెప్పేసి అనమాట. ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట మా బాబు మాటలు నమ్మి రెస్టారెంట్కి వెళ్తే. ఇంకా వీడియో అయితే ఇదండి. వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.